పోతారు. ఈరోజు మొత్తం పోతారు, మామూలుగా ఉండదు. ఎమోషన్స్తో మనల్ని ఉతికి ఆరేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. నాకు బాగా తెలిసిన ఒక పెద్ద ఆయన లాస్ట్ సీజన్లో ఏమన్నాడంటే అతి సర్వత్రా వర్జేత్ అన్నాడు. అంటే ఏదైనా అతి అయితే మనకి గతం ఉండదు అని చెప్పి. సో ఇక్కడ సేమ్ అదే జరిగిపోతుంది. యాదృచ్ఛికంగా జరిగినవి ఓకే, ఆయన ప్లాన్ చేసుకుని ఓకే, దానికి టాపింగ్స్ లాగా బిగ్ బాస్ టీం కూడా ఎక్స్ట్రా చేయటం అంటే అతి ఎక్కువైపోయి జనాలకు అర్థమైపోయి ఏమైందంటే అది మీకే బెడిసి కొట్టింది. ఆ రోజు వచ్చేసింది, ఇది మీకే బెడిసి కొట్టే రోజు ఈ రోజే. ఏంటది, ఎందుకు అలా అంటున్నాను, ఏం జరుగుతుంది, ఎన్ని డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ప్రోమోలు వచ్చినాయి, రెండిట్లోను మణికంఠ. యాక్చువల్గా మనీ కంట కాదు, మనీ కంటెంట్ అని చెప్పి ఎవరో నాకు మెసేజ్ చేశారట. అన్నా మనీ కంట కాదన్నా, మనీ కంటెంట్ అని చెప్పి. ఎస్, మణికంఠ ది కంటెంట్ కింగ్ అని చెప్పి నైట్ ఒక అన్సీన్ అని చెప్పి రివ్యూ చూశాను. చూడండి, ఎవరంటే ఖచ్చితంగా చూడండి. వీడియో సూపర్గా వచ్చింది. ఎవరు ఎలిమినేట్ అయిపోయారు? ఆదిత్యం కోసం అందరూ చర్చించుకుని ఉంటారని అంటారా? కాదు, మణికంఠ. ఎవరు సేవ్ అయ్యారు? నయనికా విష్ణు సేవ్ అయింది కదా, వాళ్ళ ఎమోషన్స్ అవన్నీ చూసుకున్నారా? లేదు, మణికంఠ. ఫుడ్ బెడ్ గుడ్డు వాటి గురించి మాట్లాడుకున్నారా? లేదు, మణికంఠ. అలా ఉంటుంది. మణికంఠ. అక్కడ ఎవరు ఎలిమినేట్ అయినా మూమెంట్ ఏదైనా సరే కంటెంట్ మాత్రం మణికంఠదే. అలా అందే, ఆ రేంజ్లో కంటెంట్ జరుగుతుందన్నమాట. ఈ 2 ప్రోమోస్లో మణికంఠ కోసం గట్టిగా చూపించారు. ఆయనలో ఉన్న ఒక యాంగిల్, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చూపించారు. జనరల్గా ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్లో ప్రోమోస్లో ఎత్తే బయట పేలదంటాను, కానీ ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది గట్టిగా వెళ్తుంది. లాస్ట్ టైము శివ చేశాడు ఒకసారి, యాంకర్ శివ, బాగా పెరిగింది. అమర్దీప్ చేశాడు లాస్ట్ ఇయర్, బాగానే వచ్చింది. సో ఈయన కూడా బాగానే వస్తుంది అనుకుంటున్నా. లెట్స్ సీ. ప్రోమోలు అయితే బాగానే ఉంది, లైవ్లో జరుగుతున్నట్టుంది. ఇన్స్టాగ్రామ్లో లైవ్లో జరుగుతూ ఉన్నాయి, పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఫాలో అవ్వండి, మీకు లైవ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రోమో చూడంగానే జనాలు అందరూ యష్మిని మళ్ళీ చిచ్చి యష్మి కన్నింగ్, అసలు ఈవిడ అమ్మాయినా ఆడదైనా అలాంటి కామెంట్. దాని తర్వాత అరే పాపం రా మణికంఠ, చిన్న పిల్లడురా, అలాంటి కామెంట్. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఎలా వస్తుందంటే, ఇది కూడా ఇదే అనమాట. ఈ షో వల్ల 2 జీవితాలు, ఒక సంసారం నిలబడిద్ది, 2 జీవితాలు కలిసిపోతాయి. అబ్బా, అంతకన్నా ఇంకోటి ఇది లేదు ఈ షోకి అన్నట్టు. రే, ఇది బిగ్ బాస్ షోనా బ్రతుకు జట్కా వండారా? ఏందిరా మీ కామెంట్లు? ఇక్కడ ఇచ్చే పర్ఫార్మెన్స్కి అక్కడ వాళ్ళకి జరిగిన గొడవలకి వచ్చి ఎలా కలిసిపోతారు మీరు అనుకోవటం. కానీ ఒకవేళ గొడవలు జరిగి నిజంగా విడిపోతే దానికి అసలు మీకు అసలు తెలుసా ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగింది ఏంటి అని చెప్పి. ఈ షోలో ఆయన చేస్తున్న కంటెంట్కి అక్కడికి ఎందుకు రా సంబంధం ఉంటుంది? మరీ టూ మచ్ కామెంట్లు అసలు తెలిసి ఎలా జరుగుతాయి ఏంటి అని చెప్పి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి పెద్దల దగ్గర కూర్చొని సాల్వ్ చేసుకుంటారు. కానీ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేస్తే ఇది సెట్ అవుతుందా ఏంటో? సర్లేండి, అది మనకి అక్కడ వాళ్ళిద్దరికి ఏం జరిగింది తెలియదు. కానీ ఈ పర్సనల్ ఈ కామెంట్స్ కోసం చెప్తున్నా. యాక్చువల్గా నాకేమనిపించింది చెప్తే చూడండి. పాపం మణికంఠ కాదు, పాపం యష్మి. మీరందరూ యష్మిని మోస్ట్ వరస్ట్, మోస్ట్ కన్నింగ్ ఇలాంటి చాలా ట్యాగులు పెడుతుంటారు. నేనంటే తెలుసా, మోస్ట్ డంబెస్ట్ కంటెస్టెంట్ యష్మి. ఎంత డంబ్ అంటే అంత డంబు. ఏది అసలు ఇక్కడ సీతకో నిఖిల్కో ఎవరికొకరు, ఈవెన్ పృథ్వీకి ఇచ్చినా కూడా ఈ ఫుడ్ ఐటమ్స్ ఈ రెండిట్లో నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు అంటే వాళ్ళు ఖచ్చితంగా మణికంఠనే చూస్ చేసుకున్నావు. ఎందుకంటే అమ్మో ఇది గట్టిగా ప్లాన్ చేసాడు, వీళ్ళందరికీ అర్థమైంది కాబట్టి ఇది ఏదో. మీకు విషయం చెప్పాలా, యష్మి తీసుకెళ్ళి మణికంఠకి ఇచ్చినా అక్కడ మణికంఠ కంటెంటే రన్ అవుద్ది. యష్మి తీసుకెళ్ళి నిఖిల్కి ఇచ్చినా అక్కడ మణికంఠ కంటెంటే రన్ అవుతుంది. నువ్వు ఎవరికైనా కంటెంట్ మాత్రం మణికంఠతే వస్తుంది. రెండిట్లోనూ కామన్గా ఒక ఎమోషనల్ సెంటిమెంట్ మాత్రం ఉంటుంది. ఇస్తేనేమో ఒకటి, ఇది నా ముద్ద, ఇది మా పాప ముద్ద అన్నట్టు ఒకటి వెళ్తుంది. లేకపోతే బయటకు వచ్చి ఐ లవ్ యూ ప్రియా అంటది. అదేదో ఆవిడ గోడ పక్కన ఉన్నట్టు బయటకు చాలా మామూలుగా కెమెరా ముందు కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాడు కదా రూమ్లో కూర్చొని, అలాగే మాట్లాడచ్చు కదా. అదొక క్రియేషన్. నేను ఇదే అంట, దీన్ని కంటెంట్ క్రియేషన్ అంటారు. వీరు కాదంటారా? రియల్గా ఎమోషన్ నిజంగా వచ్చింది అనుకోండి, ఆ సోఫాలో కూర్చొని చెప్పొచ్చు, అక్కడ కూర్చొని చెప్పొచ్చు, ఎక్కడ కూర్చొచ్చి బయటకు వచ్చి ఐ లవ్ యూ ప్రియా అని చెప్పి దానికి ఒక ఎమోషన్. సర్లే, ఏం చేస్తాం. సో యాదృచ్ఛికంగా ఏదైనా జరిగింది అనుకోండి, అంటే మొన్న టాయ్ టాస్క్లో లాస్ట్ మణికంఠ ఉండిపోయింది, యష్మి తీసుకొచ్చింది, యాదృచ్ఛికంగా జరిగింది. అది ప్లాన్ చేసింది కాదు, జరిగింది. యష్మిని పృథ్వీ వచ్చి మణికంఠని తీశాడు, తప్పు, కరెక్టే. అది మణికంఠకు ఛాన్స్ ఇవ్వాల్సింది యష్మి కన్నా. మణికంఠ చివరిదాకా అంటే చీఫ్ అయ్యే తరగతి రాకపోయినా అట్లీస్ట్ ఆవిడోసారి ఆడింది కాబట్టి ఇంకోసారి ఇవ్వచ్చు, తర్వాత మళ్ళీ తీసేయచ్చులే అని చెప్పి అనుకుంటే ఒక విషయం యాదృచ్ఛికంగా జరిగింది. బిగ్ బాస్ కావాలని కాకపోతే ప్రతిదీ నువ్వు ఎందుకు మణికంఠ యష్మికి వేస్తున్నావు? వాళ్ళిద్దరికి పడట్లేదు, వాళ్ళిద్దరికి యాదృచ్ఛికంగా కూడా జరుగుతున్నాయి. ఆ గొడవల్లో నువ్వు తీసుకొచ్చి యష్మికి ముందు ఇంకో ఇది మణికంఠ ఫుడ్, ఇది నిఖిల్ ఫుడ్, నువ్వు ఎవరికి ఇస్తావునా? నీకు నిజంగా గేమ్ ఆడాలనుకుంటే నువ్వు తీసుకెళ్ళి నబిల్కి ఇవ్వచ్చు కదా, సీతకి ఇవ్వచ్చు కదా, విష్ణుప్రియకి ఇవ్వచ్చు కదా, నయనికకు కూడా ఇవ్వచ్చు కదా. వీళ్ళందరూ ఆయన ఫ్రెండ్సేగా.
ఆయన ఫ్రెండ్స్కి ఇస్తావా నువ్వు? ఆయన ఫ్రెండ్స్కి విష్ణుప్రియకి సీతది ఇది మణికంఠది, నువ్వు ఎవరికి ఇస్తావు? నైనికాకి ఇది సీతది ఇది మణికంఠది, నువ్వు ఎవరికి ఇస్తావు? సీతకి ఇది విష్ణుప్రియది ఇది మణికంఠది, నువ్వు ఎవరికి ఇస్తావు? నబీల్ ఇది సీతది ఇది మణికంఠది, నువ్వు ఎవరికి ఇస్తావు? ఇన్ని కాంబినేషన్లు ఉన్నాయి. ఆహా, నేను యష్మికే ఇస్తా, ఎందుకంటే నాకు ఒక హీరో కావాలి, నాకు ఒక విలన్ కావాలి. నా విలన్ ఫిక్స్డ్ యష్మి. అయిపోయింది నెగిటివ్. అవనండి ఇంకొంచెం గట్టిగా చేసుకుందాం. వెళ్ళిపోయింది ఆ కంటెంట్ అలాగా. ఆ అమ్మాయి మోస్ట్ డంబెస్ట్. అసలు ఆ అమ్మాయి ఏంటి, ఆహా నిఖిల్ నా ఫ్రెండ్ నేను నిఖిల్కే ఇస్తా. కాదమ్మా ఒకసారి మణికంఠ కోసం ఆలోచించంటే, ఆహా నిఖిల్ నా ఫ్రెండ్ నేను నిఖిల్కే ఇస్తా. మళ్ళీ ఆయన మీరు మణికంఠ కోసం ఏం ఆలోచించట్లేదా? ఆహా నిఖిల్ నా ఫ్రెండ్ నేను నిఖిల్కే ఇస్తా అంటది. బిగ్ బాస్ లేదంటే ఆడియన్స్ మీరు చెప్పండి, ఆవిడ నిఖిల్కి ఇస్తే మణికంఠకి ద్రోహం, మణికంఠకి న్యాయం చేయలేదు, మణికంఠ ఎమోషన్స్ ఆలోచించలేదు అంటారు. నిఖిల్కి పోయిన ఎలా కూడా ఆలోచించదు కదా. ఫ్రెండ్కే మోసం చేసింది, గేమ్ ఆడేసింది, తీసుకెళ్ళి కావాలని మణికంఠకి ఇచ్చింది అని అంటారు కదా. ఏదైనా తన ట్రూత్గా తనకు అనిపించింది తను చేసింది. కానీ స్టిల్ ఆ అమ్మాయికి మాత్రం దబ్బే, జనాలు చిచ్చి అంటవే. కానీ దాని వెనకాల ఏంటి, ఎందుకు ఇలాగెందుకు చేసింది ఎవడ ఆలోచించవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. తనని మీరు లాక్ చేయాలంటే పృథ్వీది నిఖిల్ది ప్రేరణది, పృథ్వీది ప్రేరణది ఇలా పెట్టి లాక్ చేయాలి. కానీ మణికంఠతో ఎందుకు పెట్టారు? దీన్నే నేనంట ప్లానింగ్ అని. ఎంత ప్లానింగ్ చేస్తున్నారంటే వీళ్ళు, ఎంత దారుణమైన ప్లానింగ్ అంటే మణికంఠకి పాజిటివ్ అయ్యేది ప్రతిదీ నీట్గా మైక్లో డిస్టర్బెన్స్ తీసేసి మరి వెనకాల నాయిస్ క్యాన్సిలేషన్ చేసి మరి నీట్గా వదులుతున్నారు. మణికంఠకి నెగిటివ్ అయ్యేది మాత్రం ఏదైనా కంటెంట్ ఉంటే ఆయన సైడ్ ఉంటే ఆయన మీద మాట్లాడుతున్న కెమెరాలు చూపిస్తారు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు వినిపిరు మనకి. ఒకటి వేరే కంటెంట్ మణికంఠ గేమ్ కోసం డీకోడ్ చేసి చెప్తా ఉంటే అక్కడ కంటెంట్ కట్టు. నైట్ సీత ఏదో చెప్తుంది, 3 పాయింట్లు చెప్పింది నబీల్కి, నబీల్ ఈజ్ అబౌట్ టు కన్విన్స్ అన్నట్టు కట్ చేశారు. మరి నబీల్ కన్విన్స్ అయ్యేదో తెలియదు. నబీల్ కన్విన్స్ అయినా కన్విన్స్ అవనట్టే ఉంటాడు నబీల్ గేమ్ నబీల్ది. మనం దాన్ని తప్పు పట్టకూడదు. ఎవరి గేమ్ ఆలదే, గేమ్ ఎవరైనా ఆడాలి, వాళ్ళకి అర్హత ఉంది అంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. కానీ మన ఆడియన్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చూడండి. ఆల్రెడీ వాళ్ళిద్దరికి పడదని తెలుసు, ఇవ్వదని తెలుసు, అయినా కూడా నెక్స్ట్ ఈయన బయట నాకు అది కావాలి. నీ ఎమోషన్స్ పక్కనోడు ఎమోషన్స్ కాదా? నీ కన్నీళ్ళ పక్కన వాళ్ళ కన్నీళ్ళు కాదా? నీ ఫ్యామిలీయా పక్కన వాళ్ళ ఫ్యామిలీ కాదా? వాళ్ళకు ఉండవు ఎమోషన్స్, వాళ్ళకు ఉండవు ప్రాబ్లమ్స్, వాళ్ళ హౌస్లో వాళ్ళు చెప్పుకోవట్లేదు, నువ్వు చెప్పుకుంటున్నావు, అంతేగా తేడా. మిగతా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు కావాలి అంటే అన్నిట్లోనూ నీదే నా ప్రయారిటీ, నీది ప్రాబ్లమే. నువ్వు నిజంగా మణికంఠ అక్కడ సైలెంట్గా ఉండుంటే నేను క్లియర్గా అర్థం చేసుకున్నాను, ఇంత ప్రాబ్లం ఉన్నా వాళ్ళ వైఫ్ ఇచ్చిందన్నా సరే ఇచ్చేస్తున్నానని. నిఖిల్ ఎలా ఉన్నాడు? సో ఎవరి ప్రాబ్లమ్స్ ఉండవు, నాదే ఎమోషన్, ప్రతిదీ నాదే. తెచ్చిచ్చినా అక్కడ మొత్తం మణికంఠతో రన్ అవుతుంది, ఆయనకి తెచ్చి ఇవ్వకపోయినా అక్కడ మొత్తం మణికంఠతో రన్ అవుతుంది. ఆ రేంజ్లో ఉంటుంది. నేను క్లియర్గా చెప్తున్నా, మొత్తం యాక్టింగ్ అని నేను అసలు యాక్టింగ్ అని అన్ను, కంటెంట్ క్రియేషన్ అని అన్ను. కానీ ఒక స్ట్రాంగ్ ఒక బేస్ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఒక ఒరిజినల్ అయితే ఒకటి ఉంది, దాని మీద చేసేది మొత్తం ఇదే. సీతతో కంటెంట్ క్రియేషన్ అని ఒప్పేసుకున్నాడు ఆయన ఆల్మోస్ట్. ఎందుకంటే ఆయన ఎవరు తీసుకోలేదు. నిన్న నబీల్ కూడా చెప్పాడు, ఎవరిది తీసుకోలేదు నీది, నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో గొడవ పడవచ్చు, నిఖిల్తో గొడవ పడచ్చు, ఎవరితో గొడవచ్చు. హౌస్కి థ్యాంక్స్ అని చెప్పినప్పుడు సీత రియాక్ట్ అయింది కాబట్టి సీతను గట్టిగా వేసుకున్నాను. ఎందుకంటే సీత 1 hour కంటెంట్ ఇస్తుంది కాబట్టి. 1 hour అయినా సీత గట్టిగా అరిసింది, వరి విద్ది మిగతా వాళ్ళ గివ్ అప్ ఇదని చెప్పి. అది ముందు రోజు డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకుంటే అని అవుతున్నాడు. అలా ఉంటుంది. సో మనకేమో ఇవన్నీ చూపిరనమాట. దాంట్లో చాలా డిస్టర్బెన్స్లు, చాలా గోలలు, చాలా రచ్చలు, మనం చెవులు ఇయర్ఫోన్ పెట్టుకొని చూసుకొని వింటూ ఉండాలి. క్లియర్గా అర్థమైపోతుంది ఈరోజు అయితే బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ అని చెప్పి, క్లియర్ నీట్గా. మేబీ కన్నడ వాళ్ళు చివరిదాకా ఎక్కువ మంది వస్తే అది కన్నడ వాళ్ళు అయిపోతుంది, అలాంటి కామెంట్స్ వస్తాయని చెప్పి. తెలుగు వాళ్ళు కొంతమంది వస్తేనేమో వీళ్ళేమో బెబ్బేలా ఉన్నారు, తెలుగు వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఇచ్చాం వాళ్ళకే అంత సినిమా లేదనుకున్నారేమో. సో తెలుగు వాళ్ళని కొంతమందిని పుష్ చేద్దామని చెప్పి ఇలా పుష్ చేస్తున్నట్టుంది. మీకు పుష్ చేయాలంటే విష్ణుప్రియకి ఫీడ్బ్యాక్ ఇచ్చి పుష్ చేయొచ్చు, సీతకి ఫీడ్బ్యాక్స్ ఇచ్చి పుష్ చేయొచ్చు కదా. ఆడియన్స్ కొంతమంది ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు, ఆ ఎమోషన్స్ ఇంకా దున్నేద్దాం, ఇంకా ఎక్కువ మందిని కనెక్ట్ చేద్దాం, ఇంకా ముందుకు పుష్ చేస్తున్నట్టు ఉంది ఇదైతే మాత్రం. నెక్స్ట్ మణికంఠ కోసం మీరు చాలామంది ఆడియన్స్ కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా ఉంటారు. నేను ఒకటి చెప్తున్నాను ఈరోజు క్లియర్గా, మీరు ఏదైనా చేయండి, ఎంతైనా మాట్లాడుకోండి, ఏదైనా కానివ్వండి, టాప్ 5లో మణికంఠ ఖచ్చితంగా ఉంటాడు. నేను మీకు రాసిస్తా. ఎందుకంటే ఇలా ప్లానింగ్ ఇలా ప్లాటింగ్ చూస్తే క్లియర్ కట్ ఎవిడెంట్ అది మాత్రం. సో అసలు లేదంటే ఈ ప్రోమో ఇప్పుడు హౌస్లో నుంచి వచ్చింది, ఫుడ్ అందరికీ వచ్చింది, వేరే విధంగా లాక్ చేయడం పొందీసేయండి. మణికంఠనే లాక్ చేశాడు అనుకుందాం, యష్మి దగ్గర మణికంఠనే లాక్ చేసినా కూడా
అదే ఎందుకు ఫస్ట్ ప్రోమోలో అసలు ఫస్టే యష్మిని ఎందుకు పిలాలి? ఫస్టే యష్మిని పిలాలి. యష్మి టీవీలో వస్తున్నట్టు తెలియకూడదు, మిగతా వాళ్ళందరికీ హింట్ టీవీలో వస్తుందని. అక్కడ తను ఓపెన్గా బిగ్ బాస్ చెప్పింది తన ఫీలింగ్స్ ఏంటి అని చెప్పి ఇక్కడ వాళ్ళు చూస్తారు. మిగతా వాళ్ళందరూ తర్వాత పిలుస్తాడంట, ఫస్ట్ యష్మినే పిలుస్తాడంట, అందులో మణికంఠది ఇస్తాడంట. మార్నింగ్ లెక్కగానే మణికంఠది కదా, పోనీ ఇప్పుడైనా ఇందులో ప్రతి కంటెస్టెంట్ ఉంది, ప్రోమో మాత్రం మణికంఠది ఎందుకు? వేరేది వేయచ్చు కదా, వేరే వాళ్ళు వేయచ్చుగా. మిగతా వాళ్ళు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఎవరో ఒకళ్ళు ఏడవటం ఏదో మినిమంగా ఏడ్చుంటారు కదా, ఇంటి నుంచి ఫుడ్ వచ్చిందంటే ఒకరికి వచ్చింది ఒకరు రాలేదని చెప్పి ఇవ్వచ్చు కదా. ఇంకోటి కూడా చెప్తా, మణికంఠకే ఫుడ్ ఇచ్చిందా లేదన్నది కూడా మనకు క్లారిటీ లేదు. కానీ వాళ్ళు ఎలా కట్ చేశారంటే ఎవరినట్టు కట్ చేశారు. నాకెందుకు ఆ వాటర్ గ్లాస్ పట్టుకుని బయటకు వచ్చి ఐ లవ్ యూ ప్రియా అన్నప్పుడు నాకెందుకు ఇచ్చారేమో అని కూడా అనిపిస్తుంది. ప్రోమోలు ఎలా కట్ చేస్తారు? మొన్న ఏమంటారు, ఓ ప్రోమోలు ఎలా కట్ చేశారు, మణికంఠ నాదే తీసేసావు కదా, నీ పని చెప్తా అంటే ఏంట్రా మణికంఠని బెదిరిస్తుందని చెప్పి. అది మన రియల్ టైంలో చూసినప్పుడు అదేమైంది, చాలా క్యాజువల్గా చెప్తుంది అమ్మాయి, క్యాజువల్గా డైలాగ్ చెప్తున్నప్పుడు తర్వాత వేస్తుంటే వెళ్ళి ఓదార్చడం ఏం జరిగింది. కానీ మనకు కట్ చేసినప్పుడు మాత్రం సో ఇవన్నీ చాలా ఎవిడెంట్గా ఉన్నాయి, మరి దారుణంగా ఉన్నాయి. ఈజీగా అసలు అది ప్లాన్ చేసుకొని చేస్తుంది నీట్గా. అక్కడ అది ఒక టీఆర్పీ మిషన్, ఆయన మణికంఠ టీఆర్పీ మిషన్, అక్కడి నుంచి పిండేద్దాం ఎలాగో ఆయనకి వాళ్ళకి వైఫ్ సెట్ అయినాయి అనమాట. నేను మాట్లాడుతుండే కెమెరాలతో, మీరు చెప్పండి, నేను ఇంకా 100% ఇస్తాను, మీరు కొద్దిగా ఎంకరేజ్ చేశారంటే నేను ఇంకా గట్టిగా ఇస్తాను, మీరు ఇంట వండి జాలు నేను రెచ్చిపోతాను, ఇలాంటివి కూడా చెప్తా ఉంటాడు. అయ్యేందుకు మనకు కట్ చేస్తూ ఉంటారు అలాంటివన్నీ. సో అది లేదు ఇంకా. సో నైట్ అయితే మాత్రం నాకు ఆ కంటెంట్ వచ్చినప్పుడు ఒక 80% షూర్గా అనిపించింది. ఏంటి అంటే మణికంఠతో మొత్తం తిరుగుతున్నాడు, మొత్తం నీట్గా చూపించి అసలు నాయిస్ లేకుండా చూపించడం, దాని తర్వాత మణికంఠ కోసం రివర్స్లో ఉన్న కంటెంట్ మనకు కట్ చేయడం, వేరే వాళ్ళు మాట్లాడుకున్నది నెగిటివ్ అయ్యేది ఏదైనా ఉంటే కరెక్ట్గా, అంటే ఆయనకి పాజిటివ్ అయితే దానికి నెగిటివ్ ఏదైతే కరెక్ట్గా టెలికాస్ట్ చేయడం, ఆయనకి నెగిటివ్ అయ్యి వాళ్ళకి పాజిటివ్ ఏదంటే దాన్ని కట్ చేయడం. దాని తర్వాత ఈ వరుస పెట్టి 2 ప్రోమోలు వెంటనే క్లియర్ కట్ ఎవిడెంట్ 100% సపోర్ట్ ఉంది. ఆ క్లిప్స్ కట్ చేసి ముందు వెనక ముందుకు వేయటం కానీ అక్కడి నుంచి క్లియర్ తెలిసిపోతుంది, నీట్గా కొట్టచ్చులో తెలిసిపోతుంది. వీకెండ్స్ కూడా చాలా ఈ స్మూత్గా హ్యాండిల్ చేయటం అంతా. ఆయనకి నెగిటివ్ అయ్యే కంటెంట్ అంటే హౌస్లో వాళ్ళు తనని ఎక్కడ తప్పుగా అనుకుంటారని చెప్పి తనకి తీసుకెళ్ళి అక్కడ కన్ఫెషన్ రూమ్లో పెట్టి ఆ వీడియో సపరేట్గా హగ్ వీడియో అనేది సపరేట్గా వేయటం, అందరి ముందు వేయచ్చుగా. అందరి ముందు వేస్తున్నప్పుడు ఆయనకి మాత్రం అందరి ముందు ఎందుకు ఇలా? సో ఇలా చాలా జరుగుతూ ఉండొచ్చు, మనకు తెలియకపోయి ఉండొచ్చు, క్లియర్లీ ఎవిడెంట్. బట్ ఇది ఇప్పుడు మీరు ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేసుకున్నారు. చెప్పాగా ఏదైనా అయితే గత ఉండదని, ఇది ఆడియన్స్ క్లియర్గా అర్థమైపోయింది. చాలామంది ఫీల్ అవుతున్నారు, ఏంది ఇది ఆయన చేసుకున్నది ఓకే కానీ ఒకవేళ ఆయన జరుగుతుంటే ఓకే కానీ బిగ్ బాస్ టీం కూడా కావాలని యష్మిని పెట్టడం అన్నది మాత్రం బిగ్గెస్ట్ బ్లండర్ ఇది. క్లియర్గా అది మాత్రం కావాలని ఆవిడ ఇవ్వదని తెలుసు, ఆవిడ ఇంకా టార్గెట్ చేద్దామనో లేదంటే ఆయనకి ఇంకా ఒక సింపతి క్రియేట్ చేద్దామనో చేసినట్టుంది. క్లియర్ కట్ మీరు సింపతి క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు 2 ప్రోమోలు ప్లస్ ఆవిడకి ఆ ఫుడ్ ఇవ్వటం అయింది ఎవిడెంట్, ఇందులో అసలు తిరిగిలేదు. ఆవిడ ఎవరికి ఇస్తుందా నాకు అర్థం కాదు, నిఖిల్కి ఇస్తుందా లేదంటే మణికంఠకి ఇస్తుందా? మణికంఠతో అసలు పడనప్పుడు ఆవిడ ఎందుకు ఇస్తుంది? ఆబ్వియస్గా నిఖిల్కి ఇస్తుంది. మళ్ళీ మీరు మణికంఠ కోసం ఆలోచించలేదా యష్మి అంట, మణికంఠకి ఇవ్వు అని చెప్తున్నట్టు ఉంది, మణికంఠకే ఇవ్వాలి నువ్వు అన్నట్టు. సో నాకు తెలిసి ఆవిడ ఎవరికి ఇచ్చిందో నాకు అర్థం కావట్లేదు, మణికంఠకే ఇచ్చి ఉంటుంది. మరి అంత రుద్దితే ఆవిడ కనిపించి ఉండొచ్చు, అమ్మో ఇదో తేడా కొట్టేటట్టు ఉందని చెప్పి. సో మొత్తానికి చూద్దాం ఏం జరిగింది లైవ్లో. నిజంగా మణికంఠకి ఇచ్చిందా, నిఖిల్కి ఇచ్చిందా, ఏం చేసినా యష్మిని తిట్టడం మాత్రం జనాలు ఖాయం, అది మాత్రం రాసి పెట్టుకోండి. ఇస్తేనేమో మణికంఠతో గేమ్ ఆడేసింది అందుకని ఇచ్చింది, నెగిటివ్ అవుతుందని చెప్పి ఇచ్చింది అంటారు. ఇవ్వకపోతేనేమో చిచ్చి మనసే లేదు యష్మికి అంటారు. కన్నింగ్, వరస్ట్ కంటెస్టెంట్, బిహేవియర్ ఇవన్నీ కాదు మరి డంబెస్ట్. అసలు ఆవిడకి ఈ గేమ్ ఇలా ఆడాలి, ఆవిడకి టాస్క్ ఇస్తే ఇలా గోల్ చేయాలని, దొంగతనాలు చేయాలని ఇలాంటి వద్ద చెప్తే గేమ్ మైండ్ గేమ్లు ఎలా ఆడాలి, ఇక్కడ ఎవరు ఎలా అడ్వాంటేజ్లు క్రియేట్ చేస్తున్నారు, ఎవరు ఎలా సింపతీలు క్రియేట్ చేస్తున్నారు, ఆ సింపతిని మనం ఎలా తగ్గించాలి, ఏం లేదు. సో అంతే అనమాట. మొత్తం ఎపిసోడ్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ కోసం ఒక వీడియో చేస్తాను. సో వైల్డ్ కార్డ్స్ ఎంతమంది గంగావే వస్తుంది, రితికా షేర్ రావట్లేదు. సో గంగావదే. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. వాళ్ళు ఒక చిన్నప్పుడు నేను క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు న్యూస్ పేపర్లు చదువుతా ఉంటే ఏముండేదంటే ప్రతి టీము ఆపోజిట్ టీంలు ఎవరు వచ్చినా సరే ఇండియాకి ఆడటానికి వచ్చినప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు స్టేట్మెంట్, సచిన్ కోసం మాకు సపరేట్ ప్లాన్స్ ఉన్నాయి, సచిన్ కోసం మాకు సపరేట్ ప్లాన్స్ ఉన్నాయని. నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఈ కంటెస్టెంట్లు అందరూ వస్తారు కదా, మిగతా వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేయాలి పక్కన పెడితే మణికంఠ కోసం మాకు సపరేట్ ప్లాన్స్ ఉన్నాయి, మణికంఠ కోసం సపరేట్గా ప్లాన్ వేసుకుని వెళ్ళాలి. లేదంటే అస్సామే దగ్గరికి వెళ్తే బస్సు అయిపోతారు ఖచ్చితంగా, ఏం చేసినా సరే నెగిటివిటీ చుట్టుకునిద్ది వాళ్ళకి. సో దాని గురించి సపరేట్గా మాట్లాడదు, ఈ వీడియోలో వద్దు, మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేశారనుకున్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకున్నా, మీ ఒపీనియన్ ఏమనిపించింది మీకు ఆ 2 ప్రోమోలు చేస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.